హాయ్ అండి. ఏంటి ఏదో ముక్క చూపిస్తుందని చూస్తున్నారా? అదేనండి, మనకి సమ్మర్‌లో మనం ఎక్కువగా మామిడి పళ్ళు తింటాం కదండీ! అలాగే ఆవకాయ పచ్చడి కూడా పట్టుకుంటాం కదండీ! కొత్తపల్లి కొబ్బరికాయలు మా అమ్మమ్మ, మా తాతయ్య గారు పంపించారండి. అవి పచ్చడి పట్టామండి. మరి ప్రాసెస్ చూసేయండి. మీరు కూడా ఇలా పట్టుకోండి. ముందుగా మామిడికాయలన్నిటిని నీట్‌గా ఇలా కడిగేసుకోవాలండి వీడియోలో చూపించినట్టుగా. మంచిగా పొడి క్లాత్ తీసుకొని ఇలాగా మామిడికాయ మొత్తం తుడిచేసుకోవాలండి. తుడిచేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. మా మమ్మీ వాళ్ళు బయట వీటిని ఆవకాయ ముక్కలు కొట్టిచ్చారండి మీడియం సైజులోని. మరీ పెద్ద ముక్క కాకుండా, చిన్న ముక్క కాకుండా. ఆ ముక్కను కూడా మనం పొడి క్లాత్‌తో ఇలా తుడుచుకోవాలండి. ముక్క చుట్టూరు తుడుచుకోవాలండి. దాని లోపల ఒక లేయర్ లాంటిది వస్తుందండి. అది కూడా తీసేసుకోవాలి. అలాగే వీడియోలో చూపించినట్టుగా ఆ ముక్కకు గనక అలాగా ఇలా చిదికినట్టు గనుకుంటే అది తీసేసి పక్కన పెట్టాలండి. పచ్చడిలో ఆ ముక్కని కలపకూడదు. పచ్చడి పాడవుతుంది. మాకైతే ఆ ముక్కలు కొట్టడానికి కాయకి రూ. 5 తీసుకున్నారండి. అలాగే ఇలాగా బ్రౌన్ కలర్‌లో ఉన్న ఆవాల్ని, చిన్న ఆవాల్ని తీసుకోవాలండి. అప్పుడే పచ్చళ్ళకి చాలా టేస్ట్‌గా ఉంటుంది. మా మమ్మీ అవొక సగము, నల్ల ఆవాలు ఒక సగం తీసుకొని మిక్సీ పట్టారండి. పౌడర్ చేశారు. ఇలా పౌడర్‌లా అవ్వాలండి. కచ్చా పచ్చాగా అవ్వకూడదండి. మా మమ్మీ అయితే కొంచెం ముక్కలు తీసుకున్నారండి. కొలత ప్రకారం అయితే కొంచెం ముక్కలండి. అంటే 4 కేజీలు. మేము మా మమ్మీ పచ్చళ్ళలోకి విడిగా కారం ఆడిచ్చారండి. వీటిని బళ్ళారి కాయలంటారంటండి. ఇవి పచ్చడి కారంకి బావుంటాయంటండి. పచ్చడికి బాగా స్పైసీగా ఉండవసరం లేదండి కారము. ఇది తక్కువ స్పైస్‌తో ఉంటాయండి. చూడండి, కాయ అయితే ఇలా లావుగా తొక్క దళసరిగా ఉందండి. ఇది పచ్చడి కారంకి ఈ కాయలే బావుంటాయంటండి. మా మమ్మీ కొంచెం ముక్కలకి కేజీ కారము, అర కేజీ ఉప్పు, అర కేజీ ఆవపిండి, 50 గ్రాములు మెంతులు, అలాగే అర కేజీ వెల్లుల్లి తీసుకున్నారండి. అలాగే 2 కేజీలు వేరుశనగ నూనె తీసుకున్నామండి. ఇదిగోండి, ఇవన్నీ తీసుకున్నాము ఇంగ్రీడియెంట్స్ అన్నీ. ముక్కల్ని బాగా పొడిగా క్లాత్‌తో తుడిచేసుకోవాలండి. అసలు చెమ్మ ఉండకూడదు. అలాగైతేనే పచ్చడి ఎక్కువ రోజు నిల్వుంటుందండి పాడైపోకుండా. ముందుగా మనము అర కేజీ ఉప్పును వేసుకున్నామండి. అలాగే కేజీ కారంను కూడా వేసుకున్నామండి. బళ్ళారి మిరపకాయల కారమండి. అలాగే అర కేజీ ఆవపిండి కూడా వేసుకున్నామండి. ఆవపిండిని మెత్తగా మిక్సీ పట్టాలండి. అలాగే అర కేజీ వెల్లుల్లి వేసుకున్నామండి. కేజీ నూనెలో అర కేజీ నూనె వేసుకొని మిక్స్ చేశారండి. ఖచ్చితంగా 2 కేజీల నూనె అయితే పడుతుందండి. ఇదంతా బాగా ముక్కలకి పట్టేలాగా ఉప్పు, కారము, ఆవపిండి బాగా మిక్స్ చేసుకోవాలండి. మా మమ్మీ అయితే చేత్తో కలిపేస్తున్నారు. మా మమ్మీకి అలవాటు కాబట్టి. మీరైతే గెరిటతోనైనా కలుపుకోవచ్చండి. కానీ చేత్తో కలిపితేనే ముక్కలన్నిటికీ ఉప్పు, కారము, ఆవపిండి పట్టి బాగా మగ్గుతాయండి. చూడండి, ఇలా బాగా కలిపేశారండి. అసలు ఇది చూస్తుంటేనే బాగా నోరూరిపోతుంది కదండీ! అలాగే మా మమ్మీ 50 గ్రాముల మెంతులు కూడా వేశారండి. మెంతులు కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. దీనిని స్టోర్ చేసుకోవడానికి జాడీ తీసుకొని వేసుకోవచ్చండి. మా దగ్గర జాడీ లేదు కాబట్టి మెంతులు కూడా వేసి బాగా మిక్స్ చేసేసారండి. వీటిని జాడీలో ఉంటే జాడీలో స్టోర్ చేసుకోవచ్చండి. మాకైతే ప్లాస్టిక్ బాక్స్ అవైలబుల్‌గా ఉంది కాబట్టి మేము బాగా పొడి క్లాత్‌తో తుడిచేసామండి. తడి ఉండకుండా తుడుచుకోవాలి. మనం ఇందాక మిగిల్చిన వేరుశనగ నూనె కూడా వేసేసుకొని ఇలాగ మనం బాగా మిక్స్ చేసుకున్న ఆవకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలండి. మొత్తం ఆవకాయ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత వేరుశనగ నూనె అయితే వేసుకున్నామండి మళ్ళీ. ఇంకో కేజీ వేరుశనగ నూనె అయితే పట్టిందండి. పైన బాక్స్‌లోకి ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత వేరుశనగ నూనె వేసుకోవాలండి. ఇప్పుడు వేరుశనగ నూనె వేసుకున్నాం కదండీ! తర్వాత మూత పెట్టేసి 3 రోజుల వరకు దీన్ని ఇలా కదపకుండా ఉంచాలండి. 3 రోజుల తర్వాత ఉప్పు, కారం చూసుకొని వేసుకోవాలండి. మా వీడియో గనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.